హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది ఏం లేదండి, సేమియా పులిహార అనమాట. సేమియాతో పులిహార మీకు తెలుసా? అది మీకు కావాల్సిన ఐటమ్స్ ఇదో చూడండి. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 ఈ సైజు నిమ్మకాయలు ఉంచుకోవాలి. పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్లో ఇదిగో శనగిత్తనాలు ఉంటాయి కదా, అవి 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఎర్రగా అయిందాక వేయించుకోవాలి. అందులోనే పోపు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పోపు అయితే వేసుకోవాలి. దాంట్లో కొత్తగా ఉంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది. మా అత్తయ్య చేశారు. పోపు వేసుకున్నాం కదా, ఈ కొద్దిగా ఎర్రగా అయిందాక అయితే వేయించుకోవాలి. మనము కొద్దిగా ఎర్రగా అయిందాక అయితే వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, 3 or 4 అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో వేసుకొని అవి కూడా వేపుకుందాము. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా తిప్పుకుందాము. దీనికోసము ఒక పెద్ద గ్లాసు సేమియా అయితే ముందుగా మనం ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇదిగో మేము ఆల్రెడీ ఉడకబెట్టేసుకొని ఉంచుకున్నాము ఒక డేషలో. ఇప్పుడు ఆ ఉడకబెట్టుకున్న సేమియా ఉంటుంది కదండి, ఆ పోపులోనే వేసే ముందు కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని తిప్పుకుంటాము. తిప్పుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని దాంట్లో వేసేసి తిప్పుకోవడమే అండి. ఇప్పుడు ఆ సేమియాలోనే మనం వేసేటప్పుడే దాంట్లోనే లెమన్ జ్యూస్ అనేది దాంట్లోనే ముందుగానే వేసుకోవాలి. వేసి తర్వాత ఇది బాండీలో వేసుకొని అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట. మీరు సాల్ట్ అనేది తాలింపులో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా విడిగా అయినా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే లాస్ట్లో యాడ్ చేసుకున్నామండి. మీకు కావాలంటే మీరు తాలింపులో అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము, చూసి చెప్తాను టేస్ట్ ఎలా. నాకు తెలీదు సేమియాతో ఇట్లా చేస్తారని, మా అత్తయ్య చెప్పారు. సో మా అత్తయ్య చేసిందనమాట. చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. ఒకసారి ఈ రెసిపీని చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్. బాయ్. ఇలాంటి కొత్త రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.